మేడిపల్లి శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి వర్ష సూసైడ్ ఇప్పుడు కలకలం రేపుతుంది. ప్రస్తుతం వర్ష తండ్రి ఉన్నారు. ఎప్పుడు జరిగిందండి, మీకు ఎప్పుడు చెప్పారు కాలేజీ వాళ్ళు? సార్ మాకు చెప్పింది అయితే 2 గంటలకు చెప్పారు. 12 గంటలకు ఆమెకు అటెంప్ట్ చేసిందని చెప్పారు, అటెంప్ట్ చేసిందని చెప్పారు. కానీ నాకు 2 గంటలకు చెప్పారు. 2 గంటలకు చెప్తే నేను నమ్మలేకనే మా అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాను. మా అబ్బాయికి ఫోన్ నెంబర్ ఇచ్చాను, నాకు ఫోన్ చేసిన మేడం నెంబరు ఇస్తే అతను వెళ్ళేసరికి గాంధీ హాస్పిటల్ మార్చిలోకి పంపిస్తున్నారంట. ఆడికి మా అబ్బాయి నేను చూస్తా, మా చెల్లెలా కాదా చూస్తాను, కాలు పట్టుకుంటే శవం తీస్తున్న పట్టుకుంటే కూడా అతనికి చూపించలేదంట. ఎలా చనిపోయిందని చెప్తున్నారు వాళ్ళు. 2 చున్నీ చుట్టుకొని ఆమె అంతలకు ఆమెను గుంజుకొని చనిపోయిందని చెప్తున్నారు. గాయాలు ఉన్నాయా శరీరం పైన? ఎటువంటి గాయాలు? గాయాలు మాకు ఇప్పటి వరకు ఫోటో లేదు, బాడీనే చూపించలేదు. బాడీని ఇప్పటి వరకు మేము చూడనే లేదు. రాత్రి వచ్చినాము. చివరిసారి ఎప్పుడు మాట్లాడింది మీతో? నాతో మొన్న మాట్లాడింది, మొన్న ఆఫ్టర్నూన్ మాట్లాడింది. 27th ఆఫ్టర్నూన్ మాట్లాడి చెప్పింది. ఏమన్నా మాట్లాడిందా? మా డాడీ ఎగ్జామ్ రాసి వచ్చినా, మంచిగా రాసిన, మొన్న 2 మార్కులు పోతాయన్నాను, పోయినాయి దీంట్లో అయితే మాత్రం బైక్ పోయి వస్తాయి డాడీ. ఎందుకు చనిపోయింది అనుకుంటారు? చనిపోయింది అసలు ఏం జరిగింది అనుకుంటారు? నేను వీళ్ళు చేశారని నేను అన్నాను. ఎందుకంటే ఆడపిల్లల మనస్తత్వాలు మనకు తెలుసు. మన ఇంట్లో మనం కూడా అమ్మ నాయన అక్క చెల్లెళ్ళు అందరు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఆడపిల్ల మనస్తత్వానికి ఆ మాట ఏదన్నా జరగరాని మాట జరిగింటేనే ఆ డిప్రెషన్లోకి వెళ్తారు ఆడపిల్లలు. ఆ టైంలో కూడా మా డాడీని ఆలోచన చేసి మా డాడీతో మాట్లాడే డిసిజన్ తీసుకుందాం అనుకునే అమ్మాయి అంత సడన్ గా అయిందంటే నేను నమ్మలేకపోతున్నా. ఇప్పటి వరకు డిమాండ్ చేస్తున్నారు కాలేజ్. మేము కాలేజ్ నుండి డిమాండ్ ఏంటంటే, మా పాపను మీ కాలేజీలో చదవడానికి ఇడిచిపెట్టాను, నాకు ఇక్కడి నుంచే నా పాపను నాకు ఇచ్చేసాను. చనిపోయిందా బతుకుందా నాకు సంబంధం కాదు. నేను మిమ్మల్ని ఎలాంటి డిమాండ్ చేసలేను, నాకు మాత్రం నా పాపని ఇక్కడ ఇచ్చేయండి అని చెప్పేసి నేను అడుగుతాను. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి ఏ విధంగా ఉంది? వాళ్ళు ఏదైనా మాట అంటేనే ఈ విధంగా చేసిందా? చదువుల్లో యాక్టివ్గా ఉంది, అన్నిట్లలో యాక్టివ్గా ఉన్నటువంటి పాప ఎందుకు ఈ విధంగా జరగాల్సి వచ్చింది అనేటువంటి సమాధానం కాలేజ్ చెప్పాలని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.